సంజయుడు ఇట్లు పలికెను. చింతాక్రాంతుడైన అశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. లౌకికమైన జాలి, చింత, అశ్రువులు అనునవి ఆత్మజ్ఞాన రహిత్యమునకు చిహ్నములు. నిత్యమైన ఆత్మ కొరకు చూపేడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి ఎనబడును. మధుసూదన అను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణుడు భగవానుడు మధు అను రాక్షసుని సంహరించి ఉండెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణమున అవరోధము కలిగించిన భ్రాంతియను రాక్షసుని సంహరింపవలెనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలెనో ఎవరునూ ఎరుగరు. నీటిలో మునిగిపోతున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపుట మూర్ఖత్వమే కాగలదు. అజ్ఞానమును సాగరమున పడిన మానవుని బాహ్యమైన దుస్తులను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడు ఎన్నడను రక్షింపబడడు. ఈ విషయమును తెలియక బాహ్యవస్త్రమును వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు. ఆ కారణముగా చింతించువాడు అని పిలువబడును. అర్జునుడు క్షత్రియుడైనందున ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యం కాదని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. ఆ ప్రయోజనము కొరకై భగవానుడు ఈ గీతాగానము చేసియుండెను. భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము కలదు. ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుతున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మల నొనరించుచు యథార్థమైన ఆత్మతత్వమునందు స్థితుడైనట్టి వానికే ఇట్టి ఆత్మానుభూతి సాధ్యమగును. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి లక్ష్మసము నీకు ఎచట నుండి దాపురించినది. జీవితము విలువ నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. శ్రీకృష్ణుడున్నను దేవాది దేవుడున్నను ఒక్కటియే. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందంతటను భగవానునిగా పేర్కొనబడెను. పరతత్వానుభూతి యందు భగవానుడే చరమాంశము, పరతత్వమునది బ్రహ్మము, సర్వవ్యాపకమైన నిరాకార తత్వము. పరమాత్మ సర్వజీవుల హృదయములందు నెలకొనినట్టి పరమపురుషుని విశిష్ట రూపమగును. భగవానుడు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అనేడి 3 దశలుగా అనుభూతమగుతున్నది. శ్రీమద్భాగవతమునందు 1-2-11 నందు పరతత్వపు లక్షణములు ఈ విధముగా వర్ణింపబడినవి. వదంతి తత్తత్వ విదస్తతత్వం యత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దేతే. పరతత్వమనునది తత్వవిధులచే 3 దశలలో అనుభూతమగుచుండును. అవన్నీయును కూడా అభిన్నములై ఉన్నవి. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము. పరమాత్మ
భగవానునిగా వ్యక్తము చేయబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సూర్యుని ఉపమానముతో ఈ దివ్యమైన 3 అంశాలను చక్కగా వివరింపవచ్చును. సూర్యునియందు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 అంశములు గలవు. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేయువాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అనగా ఉపరితలమును గూర్చి అవగాహన చేసుకొనినవాడు అంతకంటే మరింత అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కాని సూర్యగ్రహమునందు ప్రవేశింపగలిగినవాడు అత్యున్నత విద్యార్థి అగును. కేవలము సూర్యకాంతిని గూర్చి అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి, నిరాకారమైనట్టి దాని ఉజ్జ్వల కాంతిని గురించి మాత్రమే అధ్యయనము చేయుచు సంతృప్తి చెందేడి సాధారణ విద్యార్థులను పరతత్వపు బ్రహ్మ అనుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింతగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబమును ఎరుగగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడునది అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సూర్యమండలములోనికే ప్రవేశింపగలిగిన విద్యార్థిని పరతత్వపు రూప లక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వమును గూర్చి అధ్యయనము చేయుట యందు నిమగ్నులైన వారందరూ ఒకే విషయమునకు సంబంధించిన వారైనప్పటికీ భక్తులు లేక పరతత్వము యొక్క భగవానుని లక్షణమును గూర్చి అనుభూతి చెందిన ఆధ్యాత్మికవాదులు అత్యుత్తమ తత్వజ్ఞాన సంపన్నులై ఉందురు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలమునందలి అంతరకర్మలు అభిన్నములైనను ఈ 3 దశలను అధ్యయనము చేయు విద్యార్థులు ఒకే తరగతికి చెందినవారని మాత్రం చెప్పరాదు. పరమ ప్రామాణికుడను వ్యాసుదేవుని తండ్రి అయిన పరాశరమునిచే భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరింపబడినది. సర్వ సంపదలను, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వ సౌందర్యమును, సర్వ జ్ఞానమును, సంపూర్ణ వైరాగ్యములను సంపూర్ణముగా కలిగిన పరమపురుషుడు భగవానుడని పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: గొప్ప ధనవంతులు, గొప్ప శక్తివంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తివంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులనేకులు ఉన్నప్పటికీ తామే సర్వసంపదలను, సర్వశక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నామని ఎవరనూ చెప్పజాలరు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అయినందున అట్లు చెప్పుటకు అర్హుడై ఉన్నాడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు వంటి వారెవరైనను శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడే దేవదేవుడని బ్రహ్మదేవుడు నిర్ణయించి ఉండెను. అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు అనబడు ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే సర్వకారణములకు మూలకారణుడు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. భగవానుని లక్షణములను పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును. అయినను ఎవ్వరను శ్రీకృష్ణుని అధిగమింప లేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు.
ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకును కారకుడు. శ్రీమద్భాగవతమునందు కూడా దేవాది దేవుని పలు అవతారములు పట్టిక వివరింపబడినది. కాని శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండియే అనేకములైన అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. యతేశ్చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రార్వ్యాకులం లోకం మృడయంతి యుగే యుడే. ఇచ్చట పేర్కొనబడినట్టి ఆదిదేవుని అవతారములన్నీయును అతని స్వాంశ అవతారములు లేక స్వాంశాంశ అవతారములు కళావతారములై అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. కనుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాది దేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకును నిరాకార బ్రహ్మమునకును మూలాధారుడై ఉన్నాడు. వాస్తవమునకు దేవదేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. కనుకనే శ్రీకృష్ణుడు కుతః ఎచ్చటి నుండి కుతః అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేసి ఉన్నాడు. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషము ఎన్నడూను ఊహింపలేనట్టిది. ఆర్య అను పదము జీవితపు విలువలను ఎరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగియుండు మానవులకే వాడబడను. దేహాత్మబుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతిని పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షింపబడుదురు. కనుకనే ముక్తి ఎనగానేమో వారెరగరు. భౌతిక బంధము నుండి విముక్తిని గూర్చిన జ్ఞానము లేనివారు అనార్యులుగా పిలువబడుదురు. విద్యుక్త ధర్మముల నుండి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినదని వివరింపబడినది. అట్లు విద్యుక్త ధర్మము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడక పోవుటయే కాకుండా ఈ లోకమున ప్రసిద్ధిగాంచుటకు కూడా మానవునికి అవకాశమివ్వదు. కనుకనే బంధువుల యెడల అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రము ఆమోదించి ఉండలేదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ పార్థ, పతన కారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము. ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము అని శ్రీకృష్ణుడు అంటాడు. ఇక్కడ అర్జునుడు పృథుకుమారునిగా సంబోధింపబడినాడు. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి. కనుక అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉన్నట్లు తెలియచున్నది. క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్ర క్షత్రియుడగును. అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తనను కలిగియున్నచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడును బ్రాహ్మణుడును తమ తండ్రులకు తగిన పుత్రుల కాజాలరు.
కనుకనే అర్జునుడు అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా నుండుటకు శ్రీకృష్ణుడు అంగీకరింపలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ఆప్తమిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి మార్గము నిర్దేశించుచుండెను. ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తిని కలిగించు కార్యము చేసినవాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవర్తి అర్జునుని వ్యక్తిత్వమునకు తగదని చెప్పియుండెను. పూజ్యనీయులైన భీముడు మరియు బంధువుల పట్ల తనకు గల ఉదార స్వభావము చేత తాను యుద్ధము త్యజించుచున్నానని అర్జునుడు వాదింపవచ్చును. కాని అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఏ ప్రామాణికుడను అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదింపడు. కనుక అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడవవలెను. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, నీ పూజనీయులైన భీష్మ ద్రోహునుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధము నందు ఎదుర్కొనగలను? పితామహుడైన భీష్ముడును గురువైన ద్రోణుడును ఎల్లప్పుడూ పూజింపదగిన వారు. వారొకవేళ దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వాదమునకు దిగరాదనుట సాధారణ మర్యాద. కొన్ని మార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా ప్రవర్తింపరాదు. అయినచో అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యమగును? శ్రీకృష్ణుడు ఎన్నడైనను తన తాతయ్య అయినట్టి ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా? ఈ విధమైన వాదనలను కొన్నిటిని అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచెను. గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవించుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిలమగును. శాస్త్రాదేశములను అనుసరించి ఘోరమైన కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును త్యజించవచ్చును. దుర్యోధనుని నుండి ఆర్థిక సహాయమును పొందుచుండుట చేత భీష్మ ద్రోణులిరువురును అతని పక్షము వహించవలసి వచ్చినది. కాని కేవలము అట్టి ఆర్థిక కారణములచే వారట్టి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసినది. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవమును కోల్పోయారు. అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలేననియు వారిని సంహరించి భౌతిక లాభముల అనుభవింప నలచినచో రక్తసిక్తమైన వాటిని అనుభవించుట యనియే అర్జునుడు భావించెను. మేము వారిని జయించుటయో వారు మమ్మలను జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్రపుత్రులను చంపి మేము జీవింపవాంఛింపము. అయినను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు. క్షత్రియులకు యుద్ధము చేయుట ధర్మమైనను తాను
అనవసర హింసకు కారణమగుచు యుద్ధము చేయవలెనా? లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలెనా అనునది అర్జునునికి తెలియకున్నది. అతడు శత్రువులను జయింపలేకున్నచో భిక్షాటనయే అతనికి జీవనోపాధి యగును. అట్లే విజయము నిశ్చయముగా లభింపగలదని కూడా లేదు. ఎందుకనగా యుద్ధమునందు ఇరుపక్షములలో ఎవరైనను విజయము సాధించవచ్చును. జయాపజయములు దైవాధీనము. ఒకవేళ తమ పక్షముకే విజయము లభించినను, తన పక్షమే ధర్మసమ్మతమైనను, ధృతరాష్ట్రుని పుత్రులు యుద్ధమున మరణించినచో వారు లేకుండా తాము జీవించుట దుర్లభమగును. అట్టి పరిస్థితులలో అది వారికి మరొక విధమైన పరాజయమే. ఈ భావములన్నీయును అర్జునుడు గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియములపై పూర్తి నియంత్రణ గలవాడనియు స్పష్టముగా నిరూపించుతున్నవి. రాజవంశమున జన్మించినను భిక్షాటనతో జీవింపవలెనని వాంఛించుట అతని వైరాగ్యమునకు మరొక నిదర్శనం. ఈ గుణములు మరియు అట్లే తన ఆచార్యుడైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధయనునవి అతడిని నిజమైన ధార్మికుడని సూచించుతున్నవి. కనుకనే అర్జునుడు ముక్తి నొందుటకు అర్హుడని స్పష్టముగా నిర్ధారింపబడినది. ఇంద్రియములను నియంత్రింపకుండా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి నొందు అవకాశమే లేదు. ఐహిక సంబంధములలోని ఉత్తమ గుణములతో పాటుగా అర్జునుడిపై గుణములందును యోగ్యుడై ఉండెను. నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమును మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం కావింపు అని అర్జునుడు శ్రీకృష్ణుని కోరెను. ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణము అగుతున్నవి. ప్రతి అడుగులోనూ కలతలే ఎదురగుచుండును. కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరి అయిన నిర్దేశమునసగు ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము. మనం వాంఛింపకున్నను కలుగునట్టి జీవితము నందలి కలతల నుండి విముక్తి సాధించుట కొరకై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేదశాస్త్రములు మనలను ఆదేశించుచున్నవి. ఎవరి ప్రమేయము లేకుండగానే రగుల్కొనేడు దావాగ్ని వంటివి అట్టి కలతలు. అట్లే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనము వాంఛింపకున్నను జీవితమున కలతలు కొన్ని వాటంతట అవే కలుగుచుండును. దావాగ్నిని ఎవరు కోరుకొనరు. అయినను అది విజృంభించి మనకు కలతను కలిగించుచుండును. కనుక జీవితమునందలి కలతలను పరిష్కరించుకొనుటకు మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకొనుటకును ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలెనని వేద విజ్ఞానము ఆదేశించుతున్నది. అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వమును ఎరుగగలుగును అని శ్రీకృష్ణుడు పలికెను.
కనుక మానవుడు భౌతిక కలతల యందే ఉండిపోకుండా ఆధ్యాత్మికాచార్యుని తప్పక ఆచరింపవలెను. ఇది ఏ శ్రీకృష్ణుని ఉపదేశం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, లౌకికమైన కలతలతో చిక్కుకునేడి వాడెవ్వడు, ఎవరు జీవితమునందలి క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకొనజాలడో అట్టి మానవుడని చెప్పబడినది. బృహదారణ్య ఉపనిషత్తు 3:8-10 నందు కలత చెందిన మానవుడు ఇట్లు వర్ణింపబడెను. యో వా ఎతదక్షరం గార్గి అవిదిత్యా స్మల్లోకాత్ ప్రయతి స కృపణః. ఎవడు మానవునిగా క్లిష్టమైన జీవితం సమస్యలను పరిష్కరింపడో, ఆత్మానుభూతి విజ్ఞానమును అవగాహనం చేసుకొనకుండా తునకము వలె మరియు మూర్జాలము వలె ఎవ్వడు ఈ ప్రపంచమును విడిపోవునో వాడు కృపణుడు. మానవ జన్మము జీవునికి జీవిత సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనము కనుక ఈ అవకాశమును సద్వినియోగం పరుచు కొనువాడు కృపణుడు అగును. అట్టి కృపణునికి భిన్నముగా గలవాడు బ్రాహ్మణుడు. అతడే జీవిత సమస్యలన్నింటి పరిష్కారమునకు ఈ మానవ జన్మను ఉపయోగించుకొనగల వివేకవంతుడు. యా ఏతదక్షరం గార్గి విదిత్వా స్మల్లోకాత్ ప్రయతి స బ్రాహ్మణః. కృపణులు భౌతిక బుద్ధి భావనతో కుటుంబము, సంఘము, దేశము వంటి వాని కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించుచు కాలమును వృధా చేయుచుందరు. సాధారణముగా మానవుడు జూఢ్యమైన దేహ సంబంధములను అనుసరించి భార్య, సంతానము, ఇతర బంధువులతో కూడిన కుటుంబ జీవితమునందు ఆసక్తుడై యుండునని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడైన కృపణుడైన వాడు తాను తన కుటుంబం సభ్యులను మరణము నుండి రక్షింపగలననియు, లేక తన కుటుంబము లేక సంఘము తనను మరణము నుండి రక్షించుననియు భావించుచుండును. అట్టి సంసారిక ఆసక్తి హీన జంతువులందును గోచరించును అని కూడా తమ కుటుంబపు రక్షణాభారము స్వీకరించుతున్నవి. అర్జునుడును వివేకవంతుడగుటచే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారిని మృత్యువు నుండి రక్షింపవలెనను వాంఛయే తన కలతకు కారణములని ఎరుగగలిగను. యుద్ధము చేయుట తన విద్యుక్త ధర్మమని అవగాహన చేసుకొనినను తుచ్చమైన హృదయ దౌర్బల్యముచే అతడు తన ధర్మములను నిర్వర్తింపలేకపోతున్నట్లుగా అర్థం చేసుకొనెను. కనుక అతడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని నిశ్చయ పరిష్కారమును చూపించమని అర్థించుతున్నాడు. శ్రీకృష్ణునికి అర్జునుడు శిష్యుడనని శరణు వేడుతున్నాడు. స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు ఆపదల చేను గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణలు మిక్కిలి గంభీరములుగా నుండును.
కనుకనే ఇప్పుడు ప్రామాణికాచార్యుని ఎదుట అర్జునుడు గంభీరముగా పలుకదలచెను. కనుకనే భగవద్గీత జ్ఞానమునకు ఆది గురువు శ్రీకృష్ణుడు కాగా దానిని అవగతం చేసుకొనుటలో ప్రథమ శిష్యుడు అర్జునుడయ్యెను. అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకొనిన విధానము గీతయందే తెలుపబడినది. అయినను మూర్ఖులైన భౌతిక విద్వాంసులు వ్యక్తి అయిన శ్రీకృష్ణునికి శరణు పొందవనవసరము లేదనియు, శ్రీకృష్ణునియందు గల అంతరాత్మను అజుడు అయినట్టి వానిని శరణు వేడవలననియు వ్యాఖ్యానించు చుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగతం చేసుకొనుటకు ప్రయత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడుండడు. అర్థం చేసుకొనుటకు ప్రయత్నించకుండా ఉంటే భగవద్గీతను అర్థం చేసుకోకుండా ప్రయత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడు ఉండడని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు తెలిపెను. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. ఈ వీడియో చూసిన వారు మీకు తెలిసిన ఇంకో నలుగురికి కానీ 10 మందికి కానీ ఈ జ్ఞానమును పంచగలరని మా మనవి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీ